సో హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను మీ నరీ నక్షిత్, మీరు చూస్తున్నారు నక్షిత్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, సో జనరల్గా అందరికీ కామన్గా ఉండే డౌట్ హెచ్ఎండి అంటే ఏంటి, వైటీడీ అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటి, జీపీ అంటే ఏంటి. సో జనరల్గా ఇదే టాపిక్ మీద చాలా మంది వీడియోస్ చేశారు. బట్ నేను ఇంకొంచెం క్లారిటీగా దాన్ని ట్రై చేస్తాను అనమాట. మ్యాక్సిమం దాని ద్వారా మీకు కొంచెం సింప్లిఫై చేసి అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఇలాంటి కంటెంట్ అంతా మిస్ అవ్వకూడదంటే ఇప్పుడు చూస్తే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట. సో మనం డైరెక్ట్గా చెప్పుకున్న టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం హెచ్ఎండి దగ్గర నుంచి వస్తాం అనమాట. హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఫైన్, ఇది మొత్తం 7 డిస్ట్రిక్ట్లు కలిపి ఒకటి ఉంటుంది అనమాట. సో 7 డిస్ట్రిక్ట్లు అంటే కొన్ని వేల ఎకరాలను కలుపుకుంటూ ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్. సో ఇందులో మనం లేఅవుట్ చేయాలంటే కొన్ని పారామీటర్స్, కొన్ని గైడ్లైన్స్ అనేది ఎవరైతే వెంచర్ చేస్తున్నారో వెంచర్ వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ పారామీటర్స్ ఏంటంటే, టోటల్ ఒక 100 రూపీస్ 100% ప్రోడక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100% ప్రోడక్ట్లో 20% మాత్రం రోడ్ డెవలప్మెంట్స్కి 20% తీసేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 30% ఏదైతే ఉందో ఇమ్యూనిటీస్కి తీయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఇమ్యూనిటీస్లో మనకి ఏమొస్తాయి, వాటర్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి క్లబ్ హౌస్ కానివ్వచ్చు, నెక్స్ట్ పార్క్స్ కానివ్వచ్చు, ఇలాంటి మంచి మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి డెవలప్మెంట్స్ సో 30%లో చేయాల్సి ఉంటుంది. అది మీకు వెంచర్ సైజ్ పెరిగేది వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో ఫైన్, ఇంకెంత మిగిలింది, 50% మిగిలింది కదా. ఈ 50%లో కూడా 15 అంటే 15% మనకి హెచ్ఎండి వాళ్ళకి మార్టిగేజ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మార్టిగేజ్ కింద ఎందుకు ఇవ్వాలంటే నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి వైటీడీ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా, ఇది యాదాద్రి వాళ్ళు టెంపుల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే సపరేట్గా ఒక మాస్టర్ ప్లాన్, ఒక 25,000 ఎకరాలకు గాను ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. అందులో మీకు ఈ హెచ్ఎండిఏలో వచ్చేసి 7 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, వైటీడీఏలో వచ్చేసి 7 విలేజెస్ ఉంటాయి అనమాట. విలేజెస్ మొత్తం అన్నట్లు కలుపుకుంటూ ఒక 25,000 ఏకర్స్లో మాస్టర్ ప్లాన్ చేశారు. సో ఈ మాస్టర్ ప్లాన్ ఉండడం వల్ల మనకు కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో హెచ్ఎండిఏకి ఎంతమంది అయితే వర్కర్స్ వర్క్ చేస్తారో ఈ వైటీడీఏ ఎంప్లాయీస్ కూడా అంతమంది వర్క్ చేస్తారు. సో దీనికి సపరేట్గా మాస్టర్ ప్లాన్ ఉంది కాబట్టి ప్రతి డెవలప్మెంట్ ఎలా చెప్పిందో అలా జరుగుతుంది అనమాట. సో దీనివల్ల కస్టమర్కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో హెచ్ఎండి అనేది కొన్ని వేల ఎకరాలు కలిపి ఒకటి చేయాలి. సో వైటీడీఏకి వచ్చేసి జస్ట్ 25,000 ఏకర్సే కాబట్టి కొంచెం ఈజీగా ఏదైనా డెవలప్మెంట్ ఉండి మనకి ఈజీగా అవుతుంది అనమాట. సో రిమైనింగ్ మనకి రోడ్డు సైజ్ వచ్చేసి, సో మనకి హెచ్ఎండిఏలో ఎంత ఉండాలి, 30 నుంచి 30, 40, 60 ఉండాలి. అదే వైటీడీలో 33, 40, 60. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా సేమ్ ఒక 20% రోడ్డుకి తీయాలి, 30% ఇమ్యూనిటీస్ తీయాలంటే రోడ్డు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్, పార్క్స్, క్లబ్ హౌస్లు వీటన్నిటికి మొత్తం తీసేయాల్సి వస్తుంది. రిమైనింగ్ మిగిలిది 50%. 50%లో కూడా 15% మళ్ళీ మార్టిగేజ్కి ఇవ్వాలి. సో సేమ్ హెచ్ఎండిఏ టైప్ ఉంటుంది, కానీ సపరేట్ గవర్నెన్స్ ఉంటుంది అనమాట. సో సపరేట్ మాస్టర్ ప్లాన్ ఉంది కాబట్టి సపరేట్ గవర్నెన్స్ ఉంటుంది. ఏ వర్క్ వచ్చినా సరే మనకు త్వరగా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. డిటిసిపి అంటే డైరెక్టరేట్స్ ఆఫ్ టౌన్స్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనమాట. సో ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్ ఉంటుంది అనమాట. సో జిల్లాల పరిధిలో ఒక గవర్నెన్స్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. సో దీనికి పర్మిషన్స్ ఏంటంటే, మీకు స్టార్టింగ్ వచ్చేసి 33 ఫీట్ కామన్గా ఉండాలి, 33 ఫీట్ 40 ఫీట్ ఉండాలన్నమాట. సో మీకు వచ్చేసి ఒక 20% రోడ్స్కి తీసేయాల్సి ఉంటుంది. ఒక 25% మాత్రమే ఎమ్యూనిటీస్కి తీయాల్సి ఉంటుంది అనమాట. కంపారిటివ్లీ హెచ్ఎండిఏకి వైటీడీఏ కన్నా ఒక 5% తక్కువ అనమాట. సో ఈ 5% తక్కువ వల్ల ఏమవుతుందంటే ప్లాట్స్ కొన్ని పెరుగుతాయి అనమాట. సో దానివల్ల డిటిసిపి వాళ్ళకి కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీపీ, గ్రామ పంచాయతీ లేఅవుట్. గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే, సో గతంలో చాలా ఎక్కువగా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ నడిచేవి. ప్రజెంట్ ఇప్పుడు కొంచెం తగ్గాయి అనమాట. కంపారిటివ్లీ వీటితో కంపేర్ చేసుకుంటే జస్ట్ అది ఒక ప్లాటే ఉంటుంది అనమాట. సో కొన్ని వెంచర్ వాళ్ళు ఏంటంటే జీపీకి కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే G+2 కన్స్ట్రక్షన్ మాత్రం చేసుకోగలుగుతాం ఇందులో. దీనికి ఖచ్చితంగా మనం హౌస్ కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్ అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నల్లా కన్వర్షన్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో చాలా ప్రాసెస్ ఉంటుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కంపారిటివ్లీ రెసిడెన్షియల్ పర్పస్ అయితే మీరు డిటిసిపికి కానీ హెచ్ఎండిఏ కానీ వైటీడీఏ కానీ ప్రిఫర్ చేయడం మంచిది. మార్టిగేజ్ కింద ఎందుకు ఇవ్వాలంటే, నేను ఏదైనా మనం కమిట్మెంట్ ఇచ్చి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే మార్టిగేజ్లో ఉన్న ల్యాండ్ ఉపయోగించుకొని ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తారు. దీన్ని మార్టిగేజ్ అంటారు అనమాట. సో మార్టిగేజ్ రిలీజ్ అవ్వడం అంటే కంపెనీ వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసిందని అర్థం.
సో దాని తర్వాత వీళ్ళ మార్టిగేజ్ రిలీజ్ చేశారని అర్థం అనమాట. ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అంటారు దాన్ని. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.